జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెప్పాల్సిందేనన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇతర నేతలు. ఢిల్లీలో బడే భాయ్, గల్లీలో చోటే భాయ్ దారి ఒక్కటేనని హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ రెడ్డి అమలు చేయలేని హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఒక్క ముస్లిం అయినా ఉన్నారా అంటూ నిలదీశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. మైనారిటీల కోసం కేసీఆర్ ఎంతో చేశారని, రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని మహమూద్ అలీ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మైనార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఉప ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ లో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హరీష్ రావు చెప్పడం జరిగింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దుస్సారించింది. గతంలో గత 3 సార్లు కూడా 3 పర్యాయాలు కూడా గులాబీ జెండా ఎగురవేసి మాగంటి గోపీనాథ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో మళ్ళీ కూడా గులాబీ జెండా ఎగురవేయాలి, అందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మైనార్టీ ముఖ్య నాయకులంతా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి ముందుంచాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని కూడా సందర్భంగా ఏదైతే సమావేశంలో తీసుకొచ్చారో ముస్లిం మైనార్టీలకు పెద్ద ఎత్తున నిధులిచ్చి ఆ దిశగా అడుగులు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదని కూడా సందర్భంగా గుర్తు చేశారు. ఖచ్చితంగా రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు కూడా అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మళ్ళొకసారి పిలుపునిచ్చారు. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేయడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఏదైతే ఇటు మా మహమూద్ అలీతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసన్ తో పాటు పలువురు ఈ సమావేశంలో చర్చించారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసేందుకు పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదైతే ఇటు ముస్లిం మైనార్టీలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకు అనుగుణంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ ఒక్క వర్గం కూడా సంతోషకరంగా లేదు కనుక ఖచ్చితంగా మరొకసారి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరి పెట్టినా మనం ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.